ఎవరు పార్టీ లైన్ దాటినా చర్యలు ఉంటాయని మన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. సో మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరిపైన ఉన్నాయా? సో ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ కంటే ముందు క్రమశిక్షణ తప్పిన నాయకులు లేరా కాంగ్రెస్లో? మీ గుండె మీద చేసుకొని చెప్పి 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పైన, ఆయన యొక్క పాలన పైన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతలేరా? ఆయన మీ కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పుతలేరా? ఇది మీ గుండె మీద చేసుకొని చెప్పాలి. అంటే ఎవరిపైన సీఎం అంటారు కదా. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి ఇలా నల్గొండ జిల్లాలో ఆయన డిసిసి అధ్యక్షుడిగా నువ్వెట్నో ఆయన అట్నే, నువ్వు తెలంగాణకు ఆయన నల్గొండకు అంతే తేడా. హెడ్ ఆయన పైన నోటికొచ్చిన అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇది ఆయన పదవి వచ్చినాక ఈ రోజు కూడా ఆయనకు పార్టీ పరంగా ఆయన గౌరవం ఇస్తలేడు. దానిపైన మీరు నోటీస్ ఇచ్చిరా? వివరణ అడిగిరా? ఎందుకని అంటే మీరు పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు ఉంటాయని కథలు చెప్తారు కదా. ఒకవేళ ఈ కథలు ప్రజలు నమ్మాలంటే నిజం కావాలి. అవి నిజాలు కావు కదా. నిజాలైతే నమ్ముతుంటారు ప్రజలు కూడా. ఇంకా కొండా సుస్మిత వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చాం. ఆమె వివరణ తర్వాత చర్యలు ఉంటాయి. మరి ఆమె వివరణ ఇచ్చింది. ఇప్పుడు మీ దగ్గర కౌంటర్ ఉందా? నేను మాట్లాడలేదు, నాకేం సంబంధం లేదు. అరే నాయన, నేను ఉన్న మాట చెప్పాలంటే, ఒక 18 సంవత్సరాల వయసు దాటిన అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి ఆయన నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునేంత స్వేచ్ఛ ఈ దేశ రాజ్యాంగం కల్పించింది. అలాంటిది స్వేచ్ఛగా నచ్చిన వ్యాఖ్యలు చేసే రాజ్యాంగబద్ధంగా ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి పాత్రలో ఉండి వాళ్ళను అగౌరవపరిచినప్పుడు, వాళ్ళకి కించపరిచే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు దానికి ప్రతిఘటన అనేది ఉండొద్దు. వాళ్ళ దగ్గర నుంచి ఉంటే తప్ప. ఒకవేళ మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ మాట్లాడుంటే మీ పార్టీ కాబట్టి మీరు నోటీసులు ఇవ్వచ్చు. అట్లా కాదు కదా. ఆ నోట్లోకి వెళ్ళి ఏమంటే ఎవిడెన్స్ చూపిరు మరి అట్లా. ఇక ఆ వివరణ తర్వాత చర్యలు ఉంటాయి. టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది సిడబ్ల్యూసి నిర్ణయం. మరి రేవంత్ ఎట్లా డిసైడ్ చేసినట్టు వాళ్ళు సిడబ్ల్యూసి నిర్ణయిస్తే ఓకే, వాళ్ళకు కూడా దానికి అభ్యంతరం లేదు. కానీ రేవంత్ రెడ్డి వరంగల్కి పోయి ఎట్లా నిర్ణయించిండు? రేవూరు ప్రకాష్ రావు, ఆయన పేరు ప్రకాష్ రెడ్డి, ఏదో రావు రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన కుంపటి కదా ఇది. సంగారెడ్డి వచ్చింది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారంటే, మరి వరంగల్ పోయినప్పుడు కూడా పరకాలకు నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? నువ్వు కూడా రాహుల్ గాంధీ నిర్ణయిస్తానని చెప్తే అయిపోతున్నాయి. ఈ పంచాయతీ పుట్టపో ఈ పంచాయతీ అసలు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులపై మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. అయితే మంత్రి కొండా సురేఖ కూతురు అని రాశారు కదా. సేమ్ టు సేమ్ మేము కూడా ఒక ప్రశ్న అడుగుతా. రేవంత్ రెడ్డి మనవని కోసం ఇప్పుడు ఆయన పూరీలు వేసిండే అందరం చూసినాం. రేవంత్ రెడ్డి మనవడు తప్పు చేస్తే రేవంత్ రెడ్డి అవుతుందా? మెస్సీ అని ఆటాడిండు. నాకేం సంబంధం? మనవని కోసం ఆడాను, మా సొమ్ము పెట్టినావు. మరి రేవంత్ రెడ్డిది మరి తప్ప చెప్పురి. మన కడుపులో పుట్టిన పిల్లలు వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే రాజకీయంగా తల్లిదండ్రుల మీదకి చర్యలు ఉంటాయని ఈ దేశ రాజ్యాంగంలో మీరు లేదంటే మీ కాంగ్రెస్ పార్టీ గలీజ్ రాజ్యాంగం ఏమంటే చూపిరు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో మీకు ఒక నియమం ఉంటుంది. మీ పార్టీలో దాని ప్రకారం ఏమైనా తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎవరేమో అనలేదు కదా. కొండా సురేఖ ఆమె నోట్లకి వెళ్ళి ఒక్క పదం కూడా అనలేదు కదా మీ కాంగ్రెస్ని. చర్యలు ఎట్లా తీసుకుంటారు అనేది అర్థం కావట్లేదు మాకు. మీరు ఓపెన్ రాసిరు ఒక కూతురు అని. మరి రేవంత్ రెడ్డి మనోడు ఎలా పని చేసిండు, తప్పు పని చేసినా అనుకోరు. సపోజ్ చిన్నపిల్లగాడు ఎంత తప్పు పని చేసిండు, రేవంత్ రెడ్డి ఆయన మనవాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకుని సోగ్గా కడుగుతారా? ఇప్పుడు రేపే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు రోజుకు ఒక అద్దాయి ఎత్తురు. ఒక ఆయన కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రోహిత్ రెడ్డి, ఇక వేమనరేంద్ర రెడ్డి, ఇంకా ఫైన్ కురేసి ఇంతమంది దోసుకుంటారు. మరి వాళ్ళందరూ దోసుకోవడానికి వీళ్ళందరూ రేవంత్ రెడ్డి బినామీలు, ఇలాంటి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. అందుకే రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిరా. ఆయనకు అప్రకటితంగా ఆయన సీఎం అయిపోయాడు తిరుపతి రెడ్డి తెలంగాణకు. ఆయనకు ప్రోటోకాల్ ఉన్నది, ఆయనకు పోలీసులు ఉన్నారు, గన్మెన్ ఉన్నారు. మరి దానిపైన రేవంత్ రెడ్డి వివరణ అడిగిరా? నోటీసులు ఇచ్చిరా?
అంటే మీరు రెడ్లు అయితేనేమో ఒక న్యాయం, బీసీలకు అయితే ఒక న్యాయం, అది లెక్క అనమాట. ఇంకా ఆమె వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించట. సుష్మిత కామెంట్లపై వివరణ కోరుతూ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చామన్నారు. నేను అదే అడుగుతున్నా, ఎట్లా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఏడుందో చూపిరి, అది మేమన్నా చూస్తాం. మీరు నిజంగా మీరు చెప్పింది నిజమైతే మాకు తెలియదు కదా మీ పార్టీ లైన్ ఎట్లా రాసుకురో. సో కూతురుకి తల్లి వివరణ ఇవ్వాలట. ఆమె నుంచి జవాబు వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి కూడా నోటీసు ఇచ్చినట్టు చెప్పారు. గురువారం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని, ఈ విషయంలో ఎవరికి మినహాయింపు ఉండదన్నారు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న కొండా సురేఖ సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డిపై అమితమైన గౌరవం ఉందని, పార్టీ విధానాలను ఉల్లంఘిస్తే యాక్షన్ తప్పదన్నారు. ఎవరికి వారే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించుకోవడం తప్పేనని, ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలన్నది సిడబ్ల్యూసి నిర్ణయిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను ఎవరు ప్రకటించినా చెల్లదన్నారు. అంటే రేవంత్ రెడ్డి మాట చెల్లదంటాడు. అది నువ్వు ఇప్పుడు వరకు ఇవ్వాలి, రేవంత్ రెడ్డికి ఇవ్వాలి నోటీసు. నువ్వు ఎందుకు చెప్పినావు వరంగల్లా, నువ్వు ఎట్లా డిసైడ్ అయ్యా? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి నోటీసు. నువ్వు పార్టీ లైన్ తప్పింది రేవంత్ రెడ్డి. ఇక్కడ మీ పార్టీ లైన్ దాటి ప్రకటించారు కదా ఆయన, కదా ఆయన ఏం చేయలేరా? ఇంకా 22A భూముల విషయంలో హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు అనవసరంగా రాధాంతం చేస్తారని ఈయనేదో ఈ స్టేట్మెంట్ నీ పెద్ద పట్టించుకోను. కానీ సో మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నంటే ఇక వివరణ ఇవ్వాలంటుండు. ఆ వివరణ ఇచ్చింది, నాకేం సంబంధం లేదు, నా కూతురు సంబంధం అంటాను. సో పార్టీ టికెట్ ఎవరు ప్రకటించుకోరాదు, మా సిడబ్ల్యూసి నిర్ణయిస్తారని మీరు అంటారు. ఒకవేళ అట్లా ఎవరైనా ప్రకటించుకుంటే అది చెల్లదని అంటారు. అంటే రేవంత్ రెడ్డి మాటలు చెల్లవని చెప్తుర్రా? మరి అట్లన్నా చెప్పురి. ఇక రేవంత్ రెడ్డి మాటలు తప్ప, రేవంత్ రెడ్డి మాటలు మా దగ్గర సంబంధం లేదు, ఆ మాటలు చెల్లవు, ఇప్పుడు పథకాల్లో ఆయనకేం సంబంధం లేదు అని చెప్పేసి మీరు అట్లా కన్ఫర్మ్ చేయరు. కన్ఫర్మ్ చేసి వెళ్ళిపోతుంది, ఈ పంచాయతీ ఉండదు. సో మహేష్ కుమార్ గౌడ్ పాపం కక్కలేక మింగలేక ఏం చేతురా దేవుడా అంటే పాపం ఆ కాంగ్రెస్లో ఉన్న రెడ్ల ఆధిపత్యంతో వచ్చిన కూర్చుంది. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినా ఎవడైనా హట్ అవుతాడని భయమవుతాను. సో నువ్వు అంత భయపడిన పని లేదు. యావత్ తెలంగాణ బీసీలు అందరూ కూడా నీ సపోర్ట్ అయినా ఉన్నారు. సో నేనేమంటా అంటే నువ్వు సమన్యాయం చేయి, పెద్దన్న పాత్రలో ఉన్నావు. అయితే రేవంత్ రెడ్డి కూడా నోటీసులు ఇయ్యి, ఎందుకంటే పార్టీ లైన్ ఎవరు క్రాస్ అయినా చర్యలు ఉంటాయి అన్న ఒకటి. ఇదే పార్టీ ఎవరు పార్టీ లైన్ దాటినా చర్యలు. రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి సిడబ్ల్యూసి నిర్ణయంతో సంబంధం లేకుండా ఆయన ప్రకటించినా లేదా? బరాబర్గా ప్రకటించిండు. మరి నోటీస్ ఎవరికి ఇవ్వాలి? వివరణ కోరుకుంటా రేవంత్ రెడ్డికి ఇవ్వాలి, ఎందుకు ప్రకటించినామని. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వాడరాదు లేవా, బాగుండదు, మహిళలు కదా వాడరాదు. సో ఈమెకి ఏం సంబంధం లేకపోయినా ఈమె మీద ఎట్లా చర్యలు తీసుకోవాలనేది మాకు అసలు $1 మిలియన్ క్వశ్చన్. ఇంకా $1 మిలియన్ క్వశ్చన్. ప్రపంచంలో దీనికి ఎక్కడ కూడా సమాధానం దొరకదు. మరి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏంటో చెప్తే బాగానే ఉంటుంది.